ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు అన్ని సామాజిక వర్గాలు బలపడతాయి కదా. ప్రతి దశలో మీరు ఏ మీటింగ్ పెట్టినా ఆ వేదిక మీద అందరు ఉంటారు కదా. అంటే సమాజం ఏమనుకుంటుంది, ఓహో అంటే ఇంతకాలం ఆదిగలకు అన్యాయం జరుగుతున్నా కూడా ఇంకా అందులో ఉండబడి డెవలప్ అయిన వాళ్ళే అడ్డం పడుతుంటనేది సమాజం గమనించడానికి అర్థం చేసుకోవడానికి మరింత ఉపయోగపడుతుంది కదా. మంచిదే, సరైన సమయంలోనే వాళ్ళు వచ్చేసారు. రైట్, ఓకే అన్న. కాసేపు ఇవన్నీ విషయాలు కొంచెం సేపు పక్కన పెడితే నేను చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఏవైనా ప్రశ్నలు అడగొచ్చు అని అంటే అడుగుతా అన్న. తమ్ముడు, నీకు ఆ స్వేచ్ఛ ఉన్నది అన్న. ఓకే, నీ స్వేచ్ఛను ఎందుకు కాదనుకుంటావు? నేను పర్మిషన్ ఇస్తేనే ఎందుకు అడగాలి? నువ్వు పర్మిషన్ ఇవ్వకపోయినా అడగాలి. రైట్, ఓకే, రైట్. నువ్వు వేసే ప్రశ్న సమాజానికి నిజమైన జవాబు అందించడం కోసమే కదా. అవును కదా, నువ్వు దురుద్దేశంతో ప్రశ్న వేయడం కాదు కదా. కదా, నీకుండబడే సమాచారము, నీకుండబడే అవగాహన, నీ దృష్టికి తీసుకొచ్చిన విషయాలు నన్ను అడుగుతావు, తప్పేంటి? రైట్, నీ స్వేచ్ఛను కోల్పోవద్దు ఎప్పుడు. రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. మంద ఏలియాగా ఉన్నటువంటి మీరు మందకృష్ణగా ఎట్లా మారారు? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పుట్టక ముందు కాదు, నా చిన్నతనంలో మంద ఏలియా మా వాళ్ళు పెట్టిన పేరు. కానీ స్కూల్లో మళ్ళీ స్కాలర్షిప్ గురించి మాట్లాడుతున్న దశలో ఏలియా అనే పేరుకు ఎందుకో స్కాలర్షిప్ రాదనుకున్నారేమో మంద ఎల్లయ్యగా మారింది. ఓకే, సేమ్ టైం మంద ఎల్లయ్య పేరు నేను మళ్ళా పెరిగి కొంత ఉద్యమంలో పీపుల్స్ వార్ అండ్ అటు బ్యాక్గ్రౌండ్గా ఉన్న దాంట్లో పనిచేస్తూ కొంత అండర్గ్రౌండ్కి వెళ్ళిన సమయంలో నా పేరు అండర్గ్రౌండ్ ఏరియాలో మంద కిషన్గా మారింది. మంద కిషన్గా మారిన పేరు అంతిమంగా మంద కృష్ణమాదిగా మారింది. అంతే, మందకృష్ణగా మారింది. రైట్ అన్న, మీరు యేసుప్రభును మొక్కుతారా? నేను అందరిని మొక్కుతా. పర్టికులర్గా యేసుప్రభు గురించి అందరినీ మొక్కుతా. యేసుప్రభు గురించి అడుగుతున్నా అన్న. నేను అందరిని మొక్కుతాను. అందరినీ మొక్కుతాను. నాకు మీరు చూడండి, మీరు చూడండి, నేను ఎప్పుడన్నా చర్చికి పోయింది మీరు తక్కువ చూస్తారు, కానీ సందర్భం వచ్చి నన్ను ఎవరన్నా గుళ్ళకు తీసుకెళ్తే నేను ఎక్కువ వెళ్తాను. ఈ మధ్య కాలంలో అయ్యప్ప స్వాముల దగ్గర కూడా పోయారు. ఎందుకు పోతున్నారు మీరు? ఇప్పుడు నేను ఒక గుర్తుంచుకో అన్న, ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉన్నా కూడా భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, భారతదేశ సాంప్రదాయాలకు మనం విలువనివ్వాలి అనుకుందాం అన్న. అవును, నన్ను అయ్యప్ప స్వామి వాళ్ళు పిలితే నేను పోతా, వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మంటే నేను పోతా. నేను ఆయా సందర్భంలో ఎక్కడన్నా దర్గాలకో లేకపోతే మసీదులకో ఎవరిని పిలిస్తే నేను పోతా. ఓకే, యేసుక్రీస్తు క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే నేను పోతా. అసలు నేను గురుద్వారాల కాడికి నేను పోతా, పోయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, అంటే మనం రాజ్యాంగం ప్రకారంగా అందరినీ గౌరవించాలి, అన్ని మతాలను గౌరవించాలి అనే ఒక సాంప్రదాయానికి నేను విలువనిచ్చేటోని, నేను అందరి దగ్గర పోతా. రైట్, ఓకే. మందకృష్ణ గారి కుడి చేతి మీద సిలువ గుర్తుంటుందా? ఉంటుంది, ఉంటుంది, ఉంటుంది కదా. నా చిన్నతనంలో నాకు తెలియనప్పుడే వేసుకున్నా నేను. ఓకే, గుర్తుపెట్టుకో. అంటే తల్లిదండ్రులు వేయించారా? కాదు కాదు కాదు. ఒక సందర్భంలో కూటాలు జరుగుతుంటాయి చిన్నప్పుడు, నేను నాలుగో తరగతిలో జస్ట్ కూటాలు జరుగుతుంటాయి. అయితే ఊర్లలో కూటాలు జరుగుతుంటాయి. కూటాలు అంటే చిన్న చిన్న ప్రేయర్ మీటింగ్లు జరుగుతుంటాయి. అసలు అప్పటికి దాదాపు ఇంకా చాలా కాలం పాటు మేము ఎప్పుడు ఈ మా ఊరు ఐలోని మల్లన్న దేవాలయం ఉంటుంది అటు మాకు వరంగల్ వర్ధనపేట దగ్గర, తర్వాత కొమరవెల్లి ఉంటుంది. మా ఇంట్లో మేము ఎప్పుడు కూడా మా ఎల్లమ్మ దేవతకు మేము మా నోములు ఉంటుంది. సంక్రాంతి వచ్చినప్పుడు నోములు అవుతాయి. ఈ సాంప్రదాయం మాకు ఎక్కువ ఉన్నది. కానీ మా ఊరిలో కొన్ని ఇళ్లలో ప్రేయర్లు జరుగుతుంటాయి. ప్రేయర్లు జరుగుతున్నప్పుడు సెలవు గుర్తు చేసుకునేటోళ్ళు కొంతమంది కనిపించారు. ఇది ఏ వయసులో చెప్పనా? 4వ-5వ తరగతిలో. అప్పుడు నాకు ఏ అవగాహన ఉంటుంది చెప్పు. నేను ఒక జన్ను స్వామి అనే ఒక తమ్ముడు ఉన్నాడు, నా స్నేహితుడు. అతను ఇద్దరం కలిసి పుట్టుమచ్చలు వేయడానికి వస్తారు చూడు, పచ్చబొట్లు వేయడానికి వస్తారు చూడు. వాళ్ళతోటి వాళ్ళందరూ మా పక్కన వాళ్ళందరూ ఏ దేవుడో ఏ దేవతో ఏం తెలియని రోజుల్లో 4వ తరగతి అంటే దాదాపు 4వ తరగతి అంటే 10వ సంవత్సరం వయసు. 10వ సంవత్సరం వయసులో నీకేం అవగాహన ఉంటుంది నువ్వు చెప్పు తమ్ముడు? రైట్, అవగాహన లేనప్పుడు వేసుకోరు. అవగాహన వచ్చిన తర్వాత టాటో రిమూవల్స్ వచ్చినాయి, తీసేస్తారు. అది తీసేయగలిగేటటువంటి పరికరాలు వచ్చినాయి అన్న. ఇప్పుడు ఎందుకు తీసేయాలి చెప్పు, ఎందుకు తీసేయాలి చెప్పు నాకు. రైట్, అంటే మీరు సరే అంతో కొంత యేసుప్రభు అంటే నమ్మకం ఉన్నది, బైబిల్ చదివిన వ్యక్తి మీరు. నేను బైబిల్ చదివినా, అంతో ఇంత భగవద్గీత గురించి అవగాహన ఉన్నది. ఓకే, నేను ఖురాన్కి సంబంధించిన నా మిత్రుడు మదార్ అనే తమ్ముడు ఉన్నాడు. ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో నా ముస్లిం తమ్ముడు కూడా మదార్ అంటే నాకు ఇప్పటికే ఉంటుంటాడు. ఖురాన్ విషయంలో కూడా నాకు సూక్తులు చెప్తుంటాడు. అంటే ప్రవక్త ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యట్లేదని చెప్పి నేను కరెక్ట్గా చెప్తున్నా పట్టండి. నేను అన్ని మతాలను సమానంగా గౌరవించే అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా రాజ్యాంగాన్ని గౌరవించేటోని. రైట్, ఓకే, రైట్. మళ్ళీ మీరు
అడవుల బాట కూడా కొన్ని రోజులు పట్టిరు. అవును. అంటే ఆ మావో భావాలు అయితే ఉన్నాయి మీకు, వామపక్ష భావాలు అయితే ఉన్నాయి మీకు. నేనంటే ఒక న్యాయమైన పోరాటం జరుగుతున్న క్రమంలో ఎవరి స్ఫూర్తి తీసుకుంటే రాజీ పడకుండా యుద్ధం చేస్తామో ఆ స్ఫూర్తి తీసుకున్న నాయకులందరినీ నేను అనుసరిస్తా, ఆచరిస్తా. ఓకే. ఒక విషయం గుర్తు తీసుకో, మావో అయినా ఇంకెవరైనా, లెనిన్ అయినా, స్టాలిన్ అయినా సాయుధ పోరాటం నడిపిన వాళ్ళు. ఓకే, ఆ సాయుధ పోరాట పందాలో కొంతకాలం నేను ప్రయాణం చేయవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పందాలే నాకు అనుసరణీయమైనవి. ఒకరు గాంధీ, రెండు అంబేద్కర్. గాంధీని ఎట్లా తీసుకున్నాం, అంబేద్కర్ని ఎట్లా తీసుకున్నాం? గాంధీని ఈ దేశ స్వాతంత్ర పోరాటాన్ని ఉర్రుతొలగించిన ఉద్యమం, మాస్ ఉద్యమాన్ని నడిపిండు. గాంధీ కంటే ముందు మాస్ ఉద్యమం కాదు స్వాతంత్ర పోరాటం కదా. గాంధీ కంటే ముందు మాస్ ఉద్యమం కాదు. ఆనాడున్న పరిస్థితుల్లో మాస్ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరు? అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా. అంతా ఉద్యమంలో ఎక్కడన్నా అరకొర సంఘటనలు జరగలేదా అంటే జరగవచ్చు, కానీ ఉద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలను కూడగట్టే దశకు తీసుకెళ్లి స్వాతంత్రం సాధించే పట్టాలు భాగస్వామ్యయ్యాడు. నేను అదే పందాన్ని అనుసరించా. ఓకే, ఎంఆర్పిఎస్ నిర్వహించిన సభలు, ఎంఆర్పిఎస్ మాసును కదిలించినంత ఈ స్వాతంత్ర పోరాట అనంతరం ఒక సోషల్ మూమెంట్కి ఎవరికి కదిలించలే. మీకు తెలుసు ఆ విషయం, మీకు అవగాహన ఉంటే, మీకు అనుభవం ఉంటే మీరు అది గమనిస్తారు, అది గుర్తిస్తారు. సేమ్ టైం అంబేద్కర్ను తీసుకున్నాం అంటే పోరాటాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే కాడ మాత్రం గాంధీ ఆదర్శం. మాస్లో ఎట్లా నిలబెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు 24 నుంచి నాయకత్వం వహించినట్టుగా రుజువు ఉన్నది. ఎవరు? గాంధీ. 47 నాటికి స్వాతంత్రం వచ్చింది. ఓకే కదా. ఎంఆర్పిఎస్ 94లో మొదలుపెట్టింది, 2024లో ఉన్నాం కదా. ఈ భారతదేశంలో చెక్కు చెదరని ఉద్యమం ఏదన్నా నిలబడ్డది అంటే ఇక్కడ ఎంఆర్పిఎస్ నిలబడ్డది. కష్టాలు, నష్టాలు, బాధలు, వెన్నుపోట్లు, ముందుపోట్లు, పక్కపోట్లు, ఉద్యమం మీద కుట్రలు, నిర్బంధాలు, మరణాలు, జైళ్ళు ఇవన్నీ వచ్చినా కూడా ఎంఆర్పిఎస్ మాత్రమే ఈ దేశంలో నిలబడగలిగింది. మీరు ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైనా 5-10 ఏళ్ళు కనిపించినాయి. సోషల్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నా. ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైనా 5-10 ఏళ్ళు మించితే ఇంకొక 5 ఏళ్ళు 2-3 ఏళ్ళు అట్లా కనిపిస్తుంది. కానీ 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటూ విస్తరించుకుంటూ వచ్చింది, శక్తివంతంగా ఎదిగింది.